Hello everyone, I am Dr. Kalpana, consultant gynecologist and infertility specialist, Ankura Hospitals, Khammam. ఈ రోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరము అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు ఫస్ట్ కపుల్ ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అంటే కపుల్లో ఫీమేల్ ఏజ్ అనేది లెస్ దెన్ 35 ఇయర్స్ ఉంటే కనుక ఒక 1 ఇయర్ వరకు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేసి ప్రెగ్నెన్సీ అందకపోయినా కానీ, లేదు ఫీమేల్ ఏజ్ అనేది 35 to 40 మధ్యలో ఉండి ఒక 6 months వరకు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ అందకపోయినా, ఆర్ ఫీమేల్ ఏజ్ అనేది 40+ ఉన్నా కానీ ఇమీడియట్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వీ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ బోత్ ఫ్రమ్ ద మేల్ యాజ్ వెల్ యాజ్ ద ఫీమేల్ పార్ట్నర్స్ వాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్ ఫర్ దేర్ ఇన్ఫర్టిలిటీ అనేది చేస్తాము. సో డిపెండింగ్ అపాన్ ద అండర్లైన్ కండిషన్ వాళ్ళకి ఫర్దర్ మేనేజ్మెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఓవులేషన్ ఇండక్షనా, ఐయుఐయా లేదంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఏ కపుల్కి మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము అంటే ఫీమేల్ సైడ్కి వస్తే కనుక బోత్ ద సైడ్స్ ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నా కానీ, యానోవులేటరీ డిజార్డర్స్ లైక్ సివియర్ పీసీఓడి ఉన్నా కానీ, ఆర్ మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ చేసేసి ఫెయిల్ అయినా కానీ, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సిచ్యువేషన్స్. అండ్ కమింగ్ టు ద మేల్ సైడ్ ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ లైక్ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది పూర్ ఉన్నా కానీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.